జల్ జీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మనిషికి నీరే జీవనాధారమన్న ఆయన ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కోసం అవసరం లేకపోయినా పైప్ లైన్లు వేసి 4,000 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామన్న ఆయన ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ లక్ష్యాలని సాధిస్తామని చెప్పారు. కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేశారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తగ్గేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీ చూపించదలుచుకుంది ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. టు ఫుల్ఫిల్ ది డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ విత్ పర్ క్యాపిటల్ 555 liters per day as on now, and in future it should be never ending supply of water. That is the final objective for Jal Jeevan Mission. భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కలువని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్లు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయని. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి.